పోనీ ఒక్క మ్యాండేటరీ, ఈ ఒక్క ముక్క విడిగా వేయండి, ఈ ఒక్క ముక్క కట్ చేసి వేయండి. ఎంతమంది నాతో ఏకీభిస్తారు? ముస్లిమ్స్, క్రైస్తవులు. హిందువులు ఎలాగే ఏకీభిస్తారు, దానికి డౌట్ లేదు. ప్రతి గుళ్ళో, ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఖచ్చితంగా మ్యాండేటరీ ఏంటంటే పొద్దున్న రాగానే జెండాకి శాల్యూట్ చేసి వందే మాతరం, సాయంత్రం వెళ్ళేటప్పుడు జనగణమ. అది మ్యాండేటరీ. ఆ సీసీ కెమెరాలు ఉంటాయి, ఆడు చెయ్యకపోతే ఆడి పనిష్మెంట్. మసీదు, చర్చి, గుడి, బడి, ప్రభుత్వ కార్యాలయం అన్నింటిలో ఆటోమేటిక్గా వందే మాత్రం వచ్చేది. దీనికి ఎవడు వ్యతిరేకిస్తాడో వాడిని ఏ దేశం కావాలంటే ఆ దేశం పంపించేది. ఒప్పుకుంటారా? దేవుడి టాపిక్ ఏం కాదుగా. కంట్రీ ఫస్ట్. పోనీ ఈ మాటకు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాడు కంట్రీలో ఎందుకు ఉండాలి? కంట్రీ బ్రూట్. యూ షుడ్ కిక్ విత్ బూట్ బికాజ్ ఇది ఇలా పూట్, కుళ్ళిపోయిన ఫ్రూట్ కదా కదా. అందుకని క్రైస్తవం అనేది ఏం లేదు, పొట్టా బట్ట ఏమీ లేదు. ఏం పోనీ చెప్పండి. సతీష్ కుమార్ ఆయిల్ బిజినెస్ తప్ప, జనాలకు ఆయిలు, ఆయన బతుకు రాయలు, గొర్రెలు స్పాయిలు. ఏం నేర్చుకుంటారా? ఏముంది చెప్పమ్మా? ఏంటి నెత్తిన మీద గొడ్డేసుకుని ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు, పిచ్చిదానిలాగా. మళ్ళీ ఏంటి, మళ్ళీ ఆవిడే ఏసే నా మొగుడు, ఏసే నా ప్రియుడు అని చెప్పి ఆవిడే మళ్ళీ నెత్తి మీద గుడ్డేసుకుని బిడ్డ బిడ్డ బిడ్డ, స్టైలు మారింది, నా నడక మారింది, గొర్రె మారింది, బ్రెయిన్ దొబ్బింది. ఏంటి అసలు? ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఏం చెప్పండి, ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఒక మంచి అమ్మ ఉందా చెప్పండి బైబిల్లో? నేను అడిగాను ఒక అక్క, మా అక్క పేరే ధనలక్ష్మి, మంచి అమ్మని చెప్పు అన్న. అంటే మేరీ అంది. మేరీ మంచి ఎలా అమ్మ అవుద్ది? మీ అమ్మ కూడా మిమ్మల్ని పెళ్ళికి ముందు కనేసి ఉంటే మంచి అమ్మాయినా? పెళ్ళికి ముందు గర్భం దాల్చి ఎవరినో కనేస్తే మంచి అమ్మ అవుద్దా? హౌ షీ ఈజ్ గుడ్ మదర్ చెప్పు. పోనీ రెస్పెక్ట్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎవర్ ఉండాలి. రాముడు పుట్టిన చోట అప్పుడు ఇప్పుడు రామాయణం చదవండి. రాముడు 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 రామో ప్రజానాం, రాముడు ప్రజలు అందరూ రాముడిని అలా కోరుకుంటూ ఉన్నారు. అనౌన్స్మెంట్ చేశాడు దశరథుడు. అందరూ కంపయన్ అంటాడు వాల్మీకి. అంటే వాళ్ళు కొట్టిన చప్పట్లకి బిల్డింగ్ షేక్ అయిందంట, అంత సంతోషపడిపోయారట. దశరథుడు చప్పట్లో నిశ్శబ్దం అయ్యాక, ఏమయ్యా రాముడి పేరు అనౌన్స్ చేశాను, చప్పట్లు కొట్టారు, బాగానే ఉంది, కనీసం మాట వరుసకైనా ఇంకో 10 ఏళ్ళు మీరు ఉండండి మహారాజా అనొచ్చు కదా అని అన్నారట దశరథుడు. శ్రీభాష్యం అప్పలాచార్యులు చాలా బాగా చెప్తారు. అంటే వాళ్ళు అన్నారట, దోషం మీది కాదు, మాది కాదు, అది రాముడు గుణాలది, అంత గొప్పవాడు, అందుకే మేము అలా బద్దగొట్టాం అన్నారట. అలా రాముడిని అప్పుడు ప్రేమించారు, ఇప్పుడు ప్రేమిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన గుడికి అంత పోరాటం చేసి ఆరాటంతో కట్టుకున్నాం. విలువ ఉంది. కృష్ణుడి విషయం అంతే. అప్పుడు ఇప్పుడు ఆ పూజలు అందుకుంటూనే ఉన్నాడు. మరి వీళ్ళు చెప్పే యేసు అనే క్యారెక్టర్ని అప్పుడు ఊసారు, ఇప్పుడు ఊస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా వాళ్ళు సెలువు తీసుకెళ్తున్నారు, అక్కడ ఇజ్రాయిల్లో తూ అని ఊస్తున్నారు. వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు, పెద్దానికి ఇంకా చిన్నాని మీద మంట తగినట్లేదు అని. ఏం చెప్పాలి? దేనికి అక్కడ విలువ లేనివాడు ఏం నేర్చుకోవాలి? పోనీ చెప్పండి. మనం ఏం నేర్చుకోవాలమ్మా? ఓ వ్యక్తి 33 ఏళ్ళు బతికాడు, 33.5 ఏళ్ళు, అందులో 17 ఏళ్ళు మిస్సు. అమ్మని ఎప్పుడూ అమ్మ అనలేదు, కుక్కను కొట్టినట్టు కొట్టారు, గాడిద మీద ఊరేగించారు, ఊసారు. వీళ్ళు ఏమంటారంటే అతను తిరిగి లేచును అంటాడు. సరే ఎప్పుడు పుట్టాడు అని అడగండి, ఎప్పుడు చేస్తారు చెప్పండి బర్త్డే? 25th డిసెంబర్. అదే డిసెంబర్ 25 అతను బర్త్డే అని ఎక్కడ రాసి ఉంది? వాళ్ళకి ప్రమాణ గ్రంథం ఏంటి? బైబిలేగా. అందులో ఉందా? ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు అబ్బాయి? మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి విజయవాడలో ఉన్నాడని చెప్పావు. మరి అన్నయ్య లేడు అనుకో, అన్నయ్య లేడని చెప్పారు. అన్నయ్య లేనప్పుడు ఇంక టాపిక్ ఏం లేదుగా. మీ అన్నయ్య నీకంటే పొడుగ్గా ఉంటాడా? మీ అన్నయ్య కారు ఉందా? మీ అన్నయ్యకి అపార్ట్మెంట్ ఉందా?
అని అడగకూడదు. ఎందుకని? అని అన్నయ్య లేడు కాబట్టి. డిసెంబర్ 25 బర్త్డే చేస్తున్నా అంటే పుట్టి ఉండాలి. డిసెంబర్ 25 నుంచి ఎక్కడా లేదు కాబట్టి అతను పుట్టుకే ప్రశ్నార్థకం, నో ఎవిడెన్స్. అందుకే ఇప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం 2 తీసేశారు. తెలుసు మీకు? కామన్ ఎరా అంతే, కామన్ ఎరా అంతే, అది తీసేశారు. వాళ్ళు అంటే WHO ఉంటారు కదా, వాళ్ళు తీసేశారు. సైకోయిక్ మెంటాలిటీకి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్. మీరు బ్రెజిల్ చర్చ్ అని కొట్టండి, 3,50,000 మంది పిల్లల్ని మానభంగం చేసి చంపేశారు. చర్చి నిండా పుర్రెలే. ఇంకా వీళ్ళు చంపిన నీగ్రోస్ అయితే సముద్రం నిండా శవాలు తేలుతూనే ఉన్నాయి. వీళ్ళని పశువుల్లో చూసి వీళ్ళు చేయని అకృత్యాలు ఏమున్నాయి? ప్రపంచం అంతా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారా? బ్రిటిష్ వాళ్ళంతా ఏ మతాన్ని అనుసరించారు చెప్పండి? నేను వాళ్ళని పొరుగు అని ప్రేమించు. ఎక్కడుందా ప్రేమ? ఆ ప్రేమ ఎక్కడుంది? ఇప్పుడు ఈ వీడియో చేశాక, ఇది అప్లోడ్ చేశాక, అరే రాధమనోహర్, ఒరే రాధమనోహర్, ఇక నిన్నైతే ఎవరో కామెంట్ పెట్టారు. ఇంక ఏం చెప్తా, ఇంకా ఇవన్నీ మనకి అసలు చిరాగ్గా. చూడండి, సరదాగా సేవ్ చేసి పెట్టాను వాట్సాప్లో. అసలు వీళ్ళకి ఎంత పెచ్చ ఎక్కిందంటే, దేవుడంట తప్పించేయాలంట. రాశాడు నన్ను, ఇదేనా రాధా మనోహర్ దాస్ని, లలిత్ని, వీళ్ళందరినీ దేవుడు తప్పించేయాలంట. తప్పించేయాలి అంటే అయితే వాళ్ళ మతంలో ఉండాలమ్మా, లేకపోతే మతానికి వెళ్ళిపోవాలి. అదేంటమ్మా? ఇప్పుడు ఏ దేవుడిని నమ్మనోడు కూడా ఈ భూమి మీద సుఖంగా ఉండొచ్చు అని నేను చెప్తున్నాను. ఆమె చెప్పండి. వాళ్ళు దేవుడిని నమ్మితేనే ఉండాలా? దేవుడు లేడని మనం చెప్పట్లేదే. ఏం చెప్తున్నారమ్మా? విగ్రహారాధన తప్పని చెప్తున్నారు కదా, దాన్ని వాళ్ళు అక్కడ రియలైజ్ అయ్యి బదలగొడేస్తున్నారు. ఏంటది? ఆ మేరీ విగ్రహాన్ని. నిన్న నేను ఎవరో ఒక ఏ ఊరది, మన కాకినాడ నుంచి నేను ఇక్కడ ఏం రాసుకున్నాను చూడండి, కాకినాడ మంచి పాపి సలోమియా, అసలు పేరు సుశీలమ్మ. ఉన్నట్టు రాశాను. ఆవిడ ఎప్పుడో ఫోన్ చేసి, నేను పరిపూర్ణానంద స్వామి కార్యక్రమానికి వెళ్ళాను, ఆ కార్యక్రమం చూసి నాకు ఫోన్ చేసి, మీరు కాకినాడ వచ్చారు, ఈసారి వచ్చినప్పుడు మా ఇంటికి రండి అంది. అంటే సంతోషం అమ్మా అన్నాను. సరే, నిన్న ఏదో పోస్ట్ ఫేస్బుక్లో వస్తే అది పంపించాను. ఇది మన దేశంలో కాదు, దీనికి గొర్రెలు, మీరు ఏం చెప్తారు? ఇది కొంచెం కటువుగా ఉంటుంది, ఓకే, దీనికి నాకు మీరు ఫీల్ అవ్వద్దు, దీన్ని చూసి ఈ స్థానం నాకు సంబంధం. ఈ పోస్ట్ని పెట్టి మీ అభిప్రాయం పంపించండి అని పెట్టాం. పెడితే రిప్లై చూడండి, ఎన్ని ఫోన్లో మిస్డ్ కాల్స్, తెగ ఫోన్లు. నేను నమస్తే అమ్మా అని పెట్టా. పెడితే అతను, నమస్తే అమ్మాయి కాదమ్మా, నువ్వు ఏదో ఫోటో పెట్టావు కదా, దానికి రిప్లై మరి మేము మాట్లాడాలి కదా, ఆ ఫోటో మాకు ఎందుకు పెట్టాడు అన్నది. నువ్వు నమస్తే అమ్మ, బొక్కమ్మ, బూడమ్మ అని పెడితే అర్థమవుతుంది, ఫోన్ ఎత్తి మాట్లాడితే అర్థమవుతుందిరా. నమస్కారం అండి, మీరెవరో నాకు పరిచయం లేదు. ఇది కాకినాడ సలోమియా అనే అమ్మగారి పేరు ఉందండి, సుశీలమ్మ గారు అని, అందుకని అమ్మ అన్నాను సార్. మీ పేరు సార్? నమస్తే అమ్మ అన్నాను. అతను ఎవరో నాకు పరిచయం లేదు, ఏరాలకు దిగిపోయాడు. మీరు విన్నారుగా? ఎందుకంటే అతను ఇక్కడ వాళ్ళకి పుట్టినోడే. ఇంతకీ ఫైనల్ ఏంటంటే ఆ పేరు చెప్పించలేకపోయాను, అతని పేరు చెప్పించలేకపోయాను. ఎందుకని? ఆ పేరు వాళ్ళ పుస్తకంలో ఉండదు, అది పరిస్థితి. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్, సొసైటీని మోసం చేస్తారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తారు. ఒక్కరు కూడా సర్టిఫికేట్లు హిందూ లేకపోతే బతకలేరు, హిందూ దేవుళ్ళ పేరు లేకపోతే బతకలేరు. పొద్దున్న ఫోన్ చేశాడు, ఏం పేరు అన్న,
ఐజాక్ శ్రీనివాస్ అన్నాడు. యాదవ్ గారు అన్నట్లేదు. ఐజాక్కి శ్రీనివాస్కి ఏం సంబంధం ఉందా? మోజెస్ వాసు మొన్న మధ్య వేరే ఛానల్ ఇంటర్వ్యూలో, అది కూడా చాలా అద్భుతమైన కామెడీ. సార్ మీ నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ అంటే, పాలు అది అమ్ముతారా అండి అన్నాను. మీరు చూడాలి సార్, చాలా అసలు మామూలు కామెడీ కాదు. అంటే కాదు, అది బైబిల్లో ఒక ముఖ్యమైన ఆయన పేరు అన్నాడు. మరి ప్రసాద్ అండి అన్నాను. పాలంటే పోనీ అందులో పేరు, మరి ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. సరే మీ పేరు సార్? వెంకట్. అది వెంకట్ అని మామూలుగా పెట్టుకున్నాం. ఈడు మామూలుగా పెట్టేసుకుంటాడు. క్రైస్తవ సేవ రాంబాబు అంటే వీళ్ళ బతుక్కో పేరు కూడా పెట్టలేని చవటే ఇలా గాడ్డు.